కంగ్రాచులేషన్స్. ఎంతో చాకచక్యంతో శత్రువుల నిర్బంధంలోంచి తప్పించుకురాగలిగారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎనీవే, ది రిపోర్ట్ సే దట్ యు డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్ ఇన్ ది ఫ్రంట్. థ్యాంక్ యూ సార్. ఈ సంతోష సమయంలో మీకు దుర్వార్త చెప్పాల్సి వస్తుంది. మీరు చనిపోయారన్న వార్త విని ఆ షాక్లో మీ భార్య మరణించింది. ఇట్ ఈస్ బ్యాడ్ లక్. మీ బిడ్డని మీ మరదలు వాణి మీ ఊరు తీసుకువెళ్ళిందని విన్నాను. యు ఆర్ ఎ సోల్జర్. కష్టాలని ఎలా తట్టుకోవాలో కెప్టెన్ సార్, ఒక అతను మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాడు. అచ్చు మీలాగే ఉన్నాడు. అలాగా? అవును సార్, అచ్చు మీలాగే ఉన్నాడు సార్. కొంచెం కూడా తేడా లేదు. మొదట్లో చూసినప్పుడు మీరే అనుకున్నాను. తర్వాత తెలిసింది పేరు రాజా. రాజానా? ఆశ్చర్యంగా ఉంది సార్. టెలిగ్రామ్. ఇన్నాళ్ళు చనిపోయారనుకున్న మీకు టెలిగ్రామ్ ఎవరిచ్చారు? మా తమ్ముడికి రేపే పెళ్లి, అర్జెంటుగా బయలుదేరమ్మని మా నాన్నగారు టెలిగ్రామ్. ఆశ్చర్యంగా ఉంది. మీరు బతుకున్నట్టు ఇన్నాళ్ళ వరకు మాకే తెలియదు. అలాంటిది మీ నాన్నగారికి ఎలా తెలిసింది? అదే అంతా అయోమయంగా ఉంది. క్రిస్టీనా, ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. నన్నేం చేయమంటారు బా? ఆ తాళి తీసి నా మెడల్లో కట్టు. అలాగే బా. అడ చెయ్యి. పెళ్లి కూతురిని తీసుకురా. అదే మన వాణిని తీసుకురా. అలాగే బా. మీ ఇల్లాన్ని కావాలని ఎంతో ఆశపడ్డాను. మీకోసం ఎన్నో కష్టాలు భరించాను. మీరు మనసిచ్చిన వాణినై కూడా ఇన్నాళ్ళు మీ కళ్ళ ముందు నా దురదృష్టాన్ని దిగమింగుతూ కాలం వెళ్ళపొచ్చాను. కానీ నేను పోగొట్టుకున్న స్థానంలోకి ఈనాడు మోసంతో మరొకరు రాబోతున్నారు అని తెలిసిన విషయాన్ని మీకు చెప్తే మీ ప్రాణాలకి ముప్పు, చెప్పకపోతే నా శీలానికే ముప్పు. మీకు జరిగే అన్యాయం జీవితాంతం సహిస్తూ నరకాన్ని అనుభవించలేను. ఈ స్థితిలో నేను ఆత్మవంచన నుండి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. నన్ను క్షమించు మురళి, నన్ను క్షమించు. అవును, విజయక్కడ? విజయక్క, విజయక్క. అక్క, విజయక్క, విజయక్క, అక్క. అక్కడ పెళ్లి పందిరంతా హడావుడిగా ఉంటే ఇక్కడ నువ్వు నిద్రపోతున్నావా? లేమ్మంటుంటే. ఎంత పని చేసా? డ్రైవర్, కార్ త్వరగా కళ్యాణ మండపానికి పోని. డ్రైవర్, సామాన్ తీసుకురా. మమ్మీ, డాడీ, మమ్మీ, మమ్మీ, డాడీ, డాడ్. వాణి, వాణి, ఆత్మహత్య. మై గాడ్. డాక్టర్ శ్రీరామ్. అత్తయ్య, మావయ్య, విజయకు నిద్ర మాత్రం మీకు సరిపోయింది. ఏమిటి, ఉదయం సరిపోయిందా? వాణి చచ్చిపోయిందా? త్వరగా పదండి. వీడేశ్వరం మ్యారేజ్ బ్రోకర్ తిరుపతికే ఇదే ముహూర్తానికి ఆ అమ్మాయి భామను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని 2000 రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి పేరు వాణిగా మార్చి వేరొకరితో పెళ్లి చేస్తున్నాడు. సార్, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను.
మీకు వేరే గద్దించడం లేదా? సార్, ఈవిడ నా అసిస్టెంట్. ఈవిడ కూడా అరెస్ట్ చేసి నాతో పాటు ఒకే చీకటి రూమ్ను బంధించండి. అక్కడే మా పెళ్లి శోభనం జరుపుకుంటాం. సార్, దీనికి మీరు ఇష్టపడితేనే మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, లేదంటే రావిపోతాం. నీ దొంగ నాటకం నా దగ్గర కాదు. డబ్బు కోసం గడ్డితేనే ఆగండి. ఇలాంటి వెదవ పనులు చేసేవాళ్ళు నాలాగే చాలా మంది ఉన్నారు. అందులో రఘువుడు రాజా ఒకడు. వాడేం చేశాడో తెలుసా? విజయ 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 అమ్మా, విజయ ఏమైందమ్మా? వదినా, విజయ వదినా. ఎంత పని చేసావమ్మా? అక్క అక్క డాక్టర్ గారు, నా విజయ్కి ప్రాణభయం లేదు కదా? కంగారు పడకండి, ఇవ్వాల్సిన ఇంజక్షన్ కోసం పంపించాను. ఇదిగో డాక్టర్ గారు, ఇంజక్షన్ బాటిల్. అమ్మా, మురళి, నాన్న, ఏమిటమ్మా అలా చూస్తారు? చనిపోయిన వాడిని ఎలా తిరిగి వచ్చానన్నా? నేను యుద్ధంలో చచ్చిపోలేదు నాన్న. ఎన్నాళ్ళు శ్రమపడి ఎలాగో తప్పించుకొచ్చాను. ఆ పని మా మోహన్ ఎప్పుడో చేశాడు. ఏనాడో ఇల్లు చేరాడు. వాట్? ఇతనా? డాడీ, నేను డాడీ మోహన్ని. మీరు నన్ను కన్న బిడ్డనే పోల్చలేకపోతున్నారా? నాన్న, వీడిని నమ్మకండి. వీడి డూప్లికేట్, బోగస్ ఫెలో. నేను చచ్చిపోయిన వార్త తెలుసుకుని నా పోలికలు ఉన్నాయి కదా అని అవకాశం తీసుకుని మన లక్షల ఆస్తిని కాజేయాలని వచ్చాడు రాస్కెల్. అంతేగా మై డియర్ డూప్లికేట్. మర్యాదగా బయటికి నడు. అవుట్, గెట్ అవుట్, షట్ అప్. డాడీ, వీడి నకిలీ మనిషి. వీడు ఢిల్లీ వచ్చి నా కోసం వాకప్ చేసినట్టు అక్కడ మా కెప్టెన్ చెప్పాడు. ఆ పని వీడు చేసినట్టు మా కెప్టెన్ నాకు ఫోన్ చేశాడు. డాడీ, వీడి పేరు రాజా. ఓహో, నీ పేరు నాకు బదిలీ చేస్తున్నావా? డాడీ, వీడి వాలకం చూస్తుంటే వీడే మన విజయ్ చేత బలవంతంగా నిద్రమాత్రలు మింగించి హత్య చేశాడని అనుమానంగా ఉంది. ఏమిటి ఇది హత్య? అవును, విజయ్ కళ్ళు విప్పితే వీడి రహస్యం బయటపడుతుందని ఒంటరిగా ఉన్న విజయ్ మీద ఎఘాయిత్యం చేశాడు. చూడండి, నేను ఈవినేమీ చేయలేదు. అసలు ఈవిడ విజయ్ కాదు. అబద్ధం. నేను ఎప్పుడో ఫోటోలో వదిలిని చూశాను. మురళి, నేను యుద్ధంలో చనిపోయిన వార్త విని విజయ్ ఢిల్లీలోనే చనిపోయింది. ఈవిడ వాణి, విజయ్ చెల్లెలు. ఒంటరైన నా బాబుని మీకు అప్పగించడానికి బహుశా ఇక్కడికి వచ్చి ఉంటుంది. నా మాట నమ్ము. ఒరేయ్, అబద్ధాలకి ఓ హద్దుందిరా రాస్కెల్. మొదట నేను నకిలీ అన్నావు, ఇప్పుడు నా భార్య నకిలీ అంటున్నావు. ఈవిడ విజయ్ కాకపోతే ఇన్నాళ్ళు నాకు భార్యగా ఎందుకు కాపురం చేస్తుంది? ఈమె నీ భార్య? మై గాడ్. చూసారా, చెప్పే అబద్ధాలు అసలు నిజాన్ని కప్పిపుచ్చలేకపోయేసరికి తెల్లమోహం వేశాడు. వీడిని పోలీసులకు పట్టివ్వాలి. ఓ, ఇన్స్పెక్టర్ గారా, రండి. సమయానికి డాక్టర్ గారు రండి. ఇతను మా పెద్దబ్బాయి మోహన్ వేషంలో వచ్చి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. తన నిజం బయటపడుతుందని మా కోడలు విజయ్కు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చాడు. తెలిసింది సార్. వీడి మ్యారేజ్ బ్రోకర్తో చేయగలిపి ఇంటిని దోచుకోవాలని చూశాడని తెలిసిందే. పదా స్టేషన్కి. ఆగండి డాడీ, నేను మోహన్ని. నన్ను నమ్మండి, మీ పెద్ద కొడుకుని. అమ్మా, రాధా, తమ్ముడు, ఓ గాడ్, నన్ను పోల్చుకోలేకపోతున్నారా? నా తరఫున సాక్ష్యం చెప్పేవాడిని చావు బతుకుల్లో ఉంది. ఇన్స్పెక్టర్, ఐఎమ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్. ప్లీజ్ డూ బిలీవ్ మీ. ఏం ట్రిపుల్కే, నీకు డబ్బిచ్చిన మనిషి ఎవరు? నీకు డబ్బిచ్చిన మనిషి ఎవరు? ఇతను కాదు, అతను. కాదు కాదు, ఇద్దరిలో ఎవరో ఒకడు. సార్, మా కంపెనీకి అలవాట్లేదన్నా వినకుండా చేతులు పెట్టాడు. చేతులు డబ్బు చూసేసరికి నా గడ్డి బుద్ధి తిని నా బుద్ధి గడ్డి తిని జేబులు పెట్టుకున్నాను. ఇతన్ని అరెస్ట్ చేయండి. అతన్ని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, అసలు మోహన్ నేను. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏం చేశాను అరెస్ట్ చేస్తారు? బెదవ పనులు చేసావు కనుక. మిస్టర్, వాణి అని అబద్ధం చెప్పి నీ తమ్ముడికి మరో అమ్మాయి నుంచి పెళ్లి చేయాలని ప్రయత్నించింది నువ్వేగా? నా వాట్? అయితే నేను పెళ్లి చేసుకోబోయింది వాణిని కాదా? కాదు, ఆ అమ్మాయి పేరు భామ. అయితే ఆ అమ్మాయి వాణిలా ఎలా పాడింది? వాణిలా పాడింది ఆమె కాదు, టేప్ రికార్డులోకి ఎక్కించి దాన్ని ఉపయోగించాడు. మిస్టర్ ట్రిపుల్కే, గందరగోళం చేయొద్దు. ఇందులో నీకు డబ్బిచ్చింది ఎవరు? ఇతను. అతను ఇతను అతను ఎవరో ఏంటో అదే అదే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. ఇద్దరు చెరొక 25,000 ఇచ్చి ఉంటే బాగుండేది. సార్ ఇందులో ఎవడో ఒక రాస్కల్ మాత్రం ఆ మంచం మీద అమ్మాయి వాణిని నేను గుర్తుపట్టినట్టు నటించమన్నాడు. విన్నారా డాడీ? నేను చెప్పలేదు, ఇప్పుడే నమ్ముతారా? ఏరా తమ్ముడు,
అయితే ఈవిడ మా వదిన కాదా? మీ వదిన ఎవరో నాకు తెలియదు సార్, కానీ ఈవిడ మాత్రం రేడియో వాణి అని సుప్రీంకోర్టులో చెప్పమంటే చెప్తాను. ఏమండి, అమ్మాయికి తెలివస్తుంది. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. అవును విజయ, మురళి 10 కాలాల పాటు చల్లగా ఉండడం నువ్వు చూడద్దా విజయ? నువ్వు నా విజయగానే ఉండాలి, అవునంటావా? అవును. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? విజయ. దాట్స్ గుడ్, దాట్స్ వెరీ గుడ్. ఇప్పుడు అడగండి సార్ నా భార్యని. రావయ్యా. అమ్మా, వీళ్ళిద్దరిలో నీ భర్త ఎవరమ్మా? చెప్పమ్మా, భయపడకుండా చెప్పమ్మా. బావా, బావా, నా బావ బ్రతికొచ్చాడు. నాకు ఇంకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా అసలు పేరు విజయ. చెప్పు. చెప్పమ్మా. అన్నయ్య, అమ్మా, బాబు చచ్చిపోయాడు. బాబు, 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 నా బాబు ఎక్కడ? నా బాబుకి ఏమైంది? నా బాబుకి ఏమైందిరా? అన్నయ్య, మురళి, నా బాబు ఎక్కడరా? చెప్పు. భయపడకన్నయ్య, బాబుకి ఏం ప్రమాదం లేదు. రామయ్య, బాబుని తీసుకురా. చేస్తున్నాను బాబు. బాబు, 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 బాబు. ఏమీ కాలేదు, భయపడకండి. బాబా. ఇన్స్పెక్టర్, సొంత బిడ్డ చనిపోయాడని విని కూడా కంగారు పడకుండా ఉన్నాడే, అడుగో వాడే నకిలీ మనిషి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. వీడే, వీడే నాకు డబ్బు ఇచ్చింది. 204, అతను అరెస్ట్ చేయండి. అన్నయ్య, పేగు సంబంధం అసలు మనిషిని బయట పెడుతుందనే ఇలా నాటకం ఆడాను. ఆస్తి మీద మమకారంతో ఆ దౌర్భాగ్యుడు ఇంట్లో చేరాడు. బిడ్డ మీద మా మీద మమకారం ఉన్న అన్నయ్యవి, మా అసలైన అన్నయ్యవి నువ్వే. తమ్ముడు, బాబు మోహన్. డాడీ, బాబు. అమ్మా. అంతా బాగానే ఉంది, కానీ మేడ మీద ఉన్న అమ్మాయి తన పేరు వాణి అయితే విజయ్ అని ఎందుకు అబద్ధం చెప్పింది? మురళి, ఆ దుర్మార్గుడు మురళిని చంపేశాడా? మురళి, మురళి, నేను 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 మురళి వాణిని. మురళి, వాణి, వాణి, మరి నీ పేరు విజయన్ ఎందుకు చెప్పావు? ఎందుక ఆ రంగున్ రాజాగాడు నీ ప్రాణాలు తీస్తానని భయపెట్టాడు. నీకు ఏ ఆపద రాకూడదని అలా అబద్ధం చెప్పాను. వాడి నాటకానికి తల వంచాను. వాణి, ఇన్నాళ్ళు మీకోసం కలలు కని చివరికి మిమ్మల్ని దక్కించుకోలేకపోయాను. అది నా దురదృష్టం. లేదు వాణి, నాకింకా పెళ్లి కాలేదు. అవును వాణి, నిర్మలమైన ప్రేమికులు నా భగవంతుడు కూడా వేరు చేయడు. అవును వాణి, నువ్వు నాదానివి. మురళి సార్ రండి. ఎక్స్క్యూజ్ మీ. వీడు మరో క్షణం ఈ ఇంట్లోనే ఉంటే అగ్గిపుల్ల వెలిగించుకుంటానే ఇల్లు అడ్డుకుంటుంది. వెంటనే వీటిని పోలీస్ స్టేషన్కి నడిపించి తీసుకెళ్ళండి. జాగ్రత్త, వస్తాను. ఏయ్, ఓయ్, అతనితో పాటు స్టేషన్ నువ్వు రావాలి. తప్పదంటారా? ముందు నడవయా. నడవటమా? వ్యాన్ లేదా? వేనా? పెట్రోల్ అయిపోయిందా? పద. పద పద. అమ్మయ్యా, ఈనాడితే ఇంటి పట్టిన పీడ విరగడైంది. అంతేకాదు, స్త్రీ భూదేవంత సహనమూర్తి అని వాణ్ణి నిరూపించి ఎన్నో కష్టాలు అనుభవించి చివరకు మన ఇంటికి చిన్న కోడలై మన పాలిటి భాగ్యలక్ష్మి. బాబు మోహన్, ఎంతో కాలంగా నీకోసమే నిరీక్షిస్తూ బ్రతికిన రాధని నువ్వు వాణిని మురళి పెళ్లి చేసుకుని కలకాలం చల్లగా ఉండాలని మా కోరిక. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను డాడీ.